ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 18వ మంగళవారము. మొదటి పట్టణము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి ఆడుట వలన మిరియాము అహరోను అతనిని విమర్శించిరి. ఏమి యావే మోషే ముఖముననే మాట్లాడెనా, మా వలనను మాటలాడలేదా అనిరి. యావే వారి గొనుగుడు వినెను. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహావినయవంతుడు. ప్రభువు తలవని తలంపుగా మోషే అహరోను మిరియాములతో మాటలాడెను. ఆ ముగ్గురిని సాన్నిధ్యపు గుడారమునకు రమ్మని పిలిచెను. వారు వెళ్ళిరి. యావే మేఘస్తంభముగా దిగివచ్చి గుడారము తలుపునొద్ద నిలుచుండి అహరోను మిరియాములను పిలువగా వారు ముందటికి వచ్చిరి. యావే వారితో, మీరు నా పలుకులు ఆలింపుడు. మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నా నేను వారికి దర్శనములందు కనిపింతును, కలలో వారితో మాటలాడుదును. కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అట్లు మాటలాడను. అతనిని నా ప్రజకెల్లా పెద్దగా నియమించి తిని నేను అతనితో ప్రత్యక్షముగా మాటలాడుదును. గూఢ అర్థములతో కాకుండా సూటిగని అతనితో సంభాషింతును. అతడు నా రూపమును చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాటలాడుటకు మీకు ఎన్ని గుండెలున్నవి అని ఉగ్రుడై పోయెను. అంతట ప్రభువు అదృశ్యుడయ్యెను. అటు పిమ్మట మేఘము గుడారము మీది నుండి లేచిపోవగనే అదిగో మిరియాము కుష్ఠరోగి అయ్యెను. ఆమె శరీరము మంచు వలె తెల్లగా నయ్యెను. అహరోను మిరియాము వైపు చూడగా ఆమెకు కుష్ఠవ్యాధి సోకియుండెను. అహరోను మోషేతో, అయ్యా, మేము మా తెలివి తక్కువతనము వలన పాపము మూటగట్టుకొంటిమి, మమ్ము శిక్షింపకుము. ఈమె శరీరము సగము కుళ్ళిపోగా చనిపోయి పిట్టిన పిండము వలెనున్నది, కనికరింపుము అనెను. మోషే యావేకు మొరపెట్టి, ప్రభు, ఈమెకు స్వస్థత దయచేయుము అని వేడుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మేము పాపము చేసితిమి కనుక మమ్ము కరుణించుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 22వ వచనము నుండి 36వ వచనము వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలిదరికి చేరవలయునని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండమీదికి వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కాని ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు, నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలో నున్న శిష్యులు
నీవు నిజముగా దేవుని కుమారుడువు అని పలికి ఆయనను ఆరాధించిరి. వారు దరికి చేరి గెన్నేసరేతు ప్రాంతమునకు వచ్చిరి. అచ్చట జనులు ఆయనను గుర్తించినప్పుడు పరిసర ప్రాంతములందంతటా ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులందరినీ ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారిని కనీసము ఆయన అంగీ అంచునైనా తాకనీయుము అని ఆయనను ప్రార్థించిరి. అట్లు తాకిన వారెల్లరూ స్వస్థత పొందిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.